హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోతే అన్నం సగం ఉడికింది, గ్యాస్ అయిపోయింది. పప్పు పొయ్యి మీద పెట్టాను, పెట్టిన 5 minutesకి గ్యాస్ అయిపోయింది. మా హస్బెండ్ పూజ చేసి ఈరోజు మంగళవారం అని ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నా. మా ఇంట్లో డబల్ సిలిండర్ ఉంది, కానీ మా హస్బెండ్ బుక్ చేయటం మర్చిపోయారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాను. గ్యాస్ పొయ్యి మీద మా ఆయన నీళ్లు పెడితే గంట సేపు నీళ్లు మరిగిచ్చి పోసుకుంటాడు. అన్న 5 రూపాయలు ఆకు. చిల్లర లేదన్న, బోనే అయిందా? ఫోన్పే ఉందన్నా? తెలిసిన అన్న వాళ్ళు కాబట్టి చిల్లర లేదన్నారు. ఎప్పుడు 10 రూపీస్ తెచ్చి 5 రూపీస్ ఆకులు తీసుకుంటాను. 5 రూపీస్ దేవుడికి దక్షిణ వేస్తా. ఈరోజు 50 రూపీస్ తీసుకొచ్చా, ఎందుకంటే బస్ ఎక్కి ఇప్పుడు మా చైన్ దగ్గరికి వెళ్దామని. జ్వరం వచ్చి వేడితోటి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వస్తాను. ఎందుకంటే మా బాబుకి చిన్నప్పుడు జాతకం చూపించినప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళో 41 రోజులు తిరగమన్నారు. బ్రాహ్మణ్స్కి ఆ గుళ్ళో పూజారికి మినుములు కానీ కందులు కానీ 41 రోజులు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఎవరన్నా పూజారికి ఏదో పూజారికి మినుములు కానీ కందులు కానీ దానం ఇమ్మన్నారు. మా బాబు అప్పుడు 4 days తిరిగాక మా హస్బెండ్ అరిచి ఇవన్నీ కాదు అని అప్పుడు తిరగనివ్వలేదు. ఇప్పుడు వాడిని చూస్తున్నా, వాడి బాధ నేను చూడలేక వాడి బదులు 41 రోజులు నేను తిరిగాను. రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఆంజనేయ స్వామి మా బాబుకి, మా ఆయన అంటాడు, వాడికి ఆకలేస్తే నువ్వు తింటే కడుపు నిండిద్దా అని అన్నాడు. తల్లిని కదా, చూడలేను కదా వాడు బాధపడుతుంటే. నేను 41 days నేను తిరిగాను. ప్రతి మంగళవారం శనివారం హనుమాన్ చాలీసాకి వస్తాను. ఆంజనేయ స్వామి పవర్ చూసి, అంటే మా బాబుకి చాలా చేంజ్ కనిపించింది నేను తిరిగిన తర్వాత. అందుకని ఈరోజు మంగళవారం అని వచ్చాను. ఎప్పుడు మంగళవారం 41 days తిరిగినప్పుడు 5 రూపీస్ ఆకులు 5 రూపాయలు దక్షిణ కోసం తీసుకొస్తాను. కానీ ఈరోజు బస్ ఎక్కి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలి, చైన్కి వెళ్ళాలని 50 రూపీస్ తీసుకొచ్చా. అన్నయ్య చేంజ్ లేదు అన్నారు, తెలిసిన అన్నయ్య. చేంజ్ లేదులేమ్మా అన్నారు. హనుమాన్ చాలీసా అయిపోతుంది, ఎప్పుడు అయిపోయేదాకా కూర్చొని పానకం తీసుకొని వడపప్పు తీసుకొని వెళ్తాను. శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామ పంచామృతం తీసుకున్నానండి. పానకం హనుమాన్ చాలీసా అయిపోయింది. ప్రసాదం తీసుకొని ఇంటికి ఆడికి యాడికి మాకు చెప్పు ఏదన్నా. కోసం అత్త కోసం అల్లుడు సరుకులు తీసుకుంటున్నాడు. ఉల్లిపాయలు 1 kg, చిన్నులపాయలు 1/4 kg, బెల్లం 1 kg, సర్ఫ్ ఎక్సెల్ ఎంత? 1/2 kg.
కోల్గేట్ పేస్ట్, మీరా షాంపూలు, కొబ్బరి నూనె, దేవుడికి ఆయిల్, శనక్కాయ పప్పులు, ఎండు కొబ్బరి, జొన్నలు 2 కేజీలు, గ్లూకోజ్. బిల్లు ఏమో మామ ఫోన్పే చేశాడు. బిల్లు ఫోన్పే ఓకేనా? ఈ పర్లేదు అనేది మా ఆయన వాళ్ళు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అన్నీ పర్లేదు అంటారు. టోటల్ బిల్ ఎంత? 728. అదంతా మా డాడీ బిల్లు. ఈ షాప్లోనే అన్ని సరుకులు తీసుకుండేది. మాకు అన్నీ అలా కలిసి వస్తాయి. బట్టల షాప్ మురళీ షాపే, సరుకులు కొట్టే అంకుల్ పేరు మురళియే, అన్నీ మురళీ కృష్ణాలే. మా ఆయనకి తలకాయ నొప్పి వస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీకి సరుకులు తీసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే మా డాడీ మంగళగిరిలో డ్యూటీలోనే ఉన్నారు, సెలవు ఇవ్వలేదు. మా అమ్మ మొన్న శుక్రవారం రోజు వచ్చింది. అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్, మా డాడీ వాళ్ళ తమ్ముడికి కూతురు పిల్లలు పుట్టెంటికని వచ్చింది. మళ్ళీ 1 వీక్కి మా రిలేషన్లో మా బంధువుల్లోనే మా జేజనాన్న అన్న తమ్ముళ్ళు 5 మంది కదా, 5 మంది అన్న తమ్ముళ్ళలో ఒక మనవడిది పెళ్ళి ఉంది. ఆ పెళ్ళి కూడా చూసుకొని వెళ్ళాలని ఇక్కడే ఉంది. మా డాడీ ఆ పెళ్లి రోజు వద్దామని, మా నాన్నకేమో పుట్టెంటికని సెలవు ఇవ్వలేదు, అందుకనే మా అమ్మని పంపించాడు. మా డాడీ ఏమో పెళ్లి టైంకి వస్తాడు. ఇంకొక 1 వీక్ ఉంది కాబట్టి సరుకులు తీసుకొని వెళ్ళి మా అమ్మకి ఇమ్మంటే 2 డేస్ నుంచి నేను ఫీవర్ వచ్చి నీరసం వచ్చి వెళ్ళలేదు. మా అమ్మకి ఎలా అంటే ఆ పల్లెటూరులో సరుకులు నచ్చలేదంట. బెల్లం బాగాలేదు, ఇక్కడ బాగాలేవు అని అంటే మా ఊరు నుంచి 12 కిలోమీటర్లు ఇప్పుడు వెళ్ళి ఈ సరుకులు ఇచ్చేసి రావాలి. మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ గాని చెట్టు గాలి పీల్చుకుంటే మంచిదంట. గాని చెట్టు కింద చల్లగా ఉంది. ఈ గాని చెట్టు కింద గాలి పీల్చుకుంటే హెల్త్కి చాలా మంచిది. గాని చెట్టుని చూసి హాయిగా మంచిగా గాలి పీల్చుకుంటే ఇక్కడ కూర్చున్నా. మా హస్బెండ్కి ఇక్కడ చిన్న పని ఉంది. మా హస్బెండ్ మెయిన్ ఆఫీస్ ఇదే. నిన్న చెక్ పోస్ట్లో డ్యూటీ చేసిన డబ్బులన్నీ చలానా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చారు. బస్సు ఎక్కిస్తే వెళ్ళమన్నాడు కానీ ఎండలు మామూలుగా లేవని కొన్ని బస్సులు ఊర్లోకి వెళ్తే కొన్ని బస్సులు కొన్ని బస్సులు ఏంటంటే మా నాన్న వాళ్ళ ఇంటి ముందే ఆగుతాయి, కొన్ని ఊర్లోకి రావు. అందుకని ఈ ఎండలకి ఆ కిలోమీటర్ నేను నడవలేనని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారు. చూద్దాం, ఇప్పుడు ఆఫీస్లో పని అయిపోగానే బయలుదేరుతాం. అబ్బా, చెట్టు కింద చల్ల గాలి. మా అమ్మ మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చి 4 డేస్ అయింది. ఇప్పుడు వెళ్తున్నాం అమ్మని చూడడానికి. నేను మొన్న గుడ్ ఫ్రైడే రోజు విజయవాడ వెళ్ళా. అదే రోజు మా అమ్మ ఈ ఊరికి వచ్చింది. అంటే సాటర్డే నెమలగుండ రంగనాయక స్వామి గుడిలో పుట్టెంటికలు ఉన్నాయి, అందుకని చెప్పి మా అమ్మ ఫ్రైడేనే వచ్చింది. నేను ఇంకా ఫ్రైడే విజయవాడ వెళ్ళి వచ్చాక ఇంకా పడిపోయా, జ్వరం వచ్చి పడిపోయా. నాకు జ్వరం వచ్చే సంగతి కానీ మా అమ్మకు తెలియదు, ఎందుకంటే మా మమ్మీ దగ్గర ఫోన్ లేదు. మా డాడీ కాల్ చేసి చెప్పారు సరుకులు తీసుకెళ్ళని. ఇక్కడ కూర్చొని మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఇదిగోండి మా కారు ఇది. మా ఆయన ఆఫీస్లోనే పెడతాడు ఈ కారుని చాలా రోజులు నేను చూసి. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా కారు. ఇది మా ఆయన ఆఫీస్లోనే ఉంటుంది కారు. ఎండకెండి వానకు తడిసి
పెట్టుకోవడానికి స్థలం లేక మా ఆయన ఆఫీస్లోనే పెడతాడు దీన్ని చాలా తక్కువ బయటికి తీయడు అసలు. ఎప్పుడో ఇంకా లాంగ్ ట్రిప్పులు వేయాలంటే దీన్ని బయటికి తీస్తాడు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం దీంట్లో అని చెప్పిన ఎండకి ఎండిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్థలం ఉంది, ఆడన్న పెడతామంటే ఎందుకులే అంత దూరం వెళ్ళి మళ్ళీ తీయాలని చెప్తాడు. టాటా బోల్టో కారున్నా మా ఆయన తీసేది చాలా తక్కువ. దీన్ని తుడుచుకొని అలా చూసుకుంటా ఉంటాడు. నాకు డ్రైవింగ్ వచ్చు కానీ మా ఆయన తాళాలు ఇవ్వడు. మా ఆయన ఈ కారు నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చాడు, కానీ నన్ను డ్రైవింగ్ చేయనీయడు. ఎప్పుడు నాకు స్పీడ్ ఎక్కువ అని చెప్పి డ్రైవింగ్ చేయనీయడు. ఆయన కోరిక కారు కొనాలని కొనేశాడు. వచ్చేసాం మా నానమ్మ వాళ్ళ ఊరికి. ఇక్కడ షాప్ రోడ్డు మీదే ఇల్లు, ఆడే కూర్చుంది. పద ముందుకు పద. ఇదిగో మా డాడీ కట్టించిన ఇల్లు. మా అమ్మ మమ్మల్ని చూసి లేసి వస్తుంది ఒక్కటి కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళతో దగ్గర మాట్లాడుతుంది. నాకు జంచు కట్లొద్దు ఏమొద్దు, ఇక్కడ పెడుతున్నా. మా అమ్మ బోరు కొట్టి పక్కన అవ్వ దగ్గర వ్యవహారం చేస్తుంది. అమ్మ ఎప్పుడు వస్తాడు? చేలో కూలోళ్ళు ఉన్నారు మా, ఇక్కడ పెట్టిపోతున్నా. జంచు కట్లొద్దు ఏమొద్దు, నాకు ఎండ చూడు ఎలా ఉందో, నేను పోవాలి. ఇంటికి రమ్మంటే మా అమ్మ ప్రశాంతమైన జీవితానికి అలవాటు పడి మీ ఇంట్లో ఇరుకు, ఇక్కడ చల్ల గాలి నువ్వేరా అంటది. మా ఆయన అరుస్తాడు. ఇంకా వెళ్ళొస్తా, జాగ్రత్త. ఏమొద్దు, 2 నిమిషాలు కాదు. ఇంకా బాయ్ బాయ్. రేపు వస్తాంలేమ్మా, రేపు వస్తాలే. తెస్తుందంట. అమ్మా ఈ తేజ మిరగాయలు ఎంత తీసుకున్నావమ్మా? ఈ తేజ మిరగాయలు కదా, ఇవో కారం ఉంటాయి, కాలుతున్నాయా? సరిపోతలేదు చూడు, ఏమన్నా కావాలేమో. వెళ్ళొస్తామా, బాయ్ బాయ్. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం కూర్చోకుండా వెళ్ళిపోతున్నాం కదా, చేయడం పని ఉంది కాబట్టి కూర్చోకుండా వెళ్ళిపోతున్నా. మా అమ్మ చెంచుగడ్డలు ఇచ్చింది. టైం ఎంతైంది? టైం ఎంతైంది? 10 దాటింది కదా. 10 దాటిన టిఫిన్ కూడా చేయాల, గ్యాస్ అయిపోయేటప్పటికి. బండి మీద టిఫిన్ అయిపోయింది, రోడ్డు మీద జ్యూస్.
ఇంకోటి తాగుతావా? నాకు చాలు. ఇప్పుడు పొట్టలో చల్లబడింది. వచ్చా ఇంకా నీళ్ళు తాగేసి మళ్ళీ సీసీ కెమెరా ఉందిలే. సీసీ కెమెరా ఉంటుంది కాబట్టి భయం ఉంటుందిలే. సిలిండర్ కొట్టేస్తాను. సిలిండర్కి ముసుకేసి దాచిపెట్టి సిలిండర్ దింపించుకునే టైం కూడా లేదు. గ్యాస్ అయినా ఎక్కడ లేడు. ఎన్ని గంటల ట్రైన్ ఇది? ఊరు దాటగానే స్పీడ్గా వెళ్తుంది. చేలో వాళ్ళకి కూల్ వాటర్ కోసం ఇక్కడికి వచ్చాం. డ్రింక్స్ వద్దులే పొద్దు నుంచి టిఫిన్ లేదు. ఏంటి తాతావా? అక్కకి ఎట్టుంది? ఏడ కుట్టింది అసలు తేలు? ఈడా అమ్మాయిలు పడుకొని కూడా ఉంటారు అప్పుడప్పుడు ఈడ. హాస్పిటల్కి వెళ్ళక్క ముందు దిగే తెలియదు అనమాట. అక్క నొప్పి ఎంతసేపు భరిస్తావు? ఒక సూది వేయించుకో. ఏడ కుట్టింది? ఏడక్క పైన లేసిపోకరా. బాగున్నారా? బాగున్నా. నువ్వు వచ్చావా? 3 ఊర్ల నుంచి వచ్చినట్టున్నారే. దిగుమెట్ట, తాండా, పల్లె. అక్క పోక ఇప్పుడు తీసుకుపోయి నేను బ్రహ్మారెడ్డి కాడ ఇండక్షన్ చేపించిన. మరి నువ్వు ఇప్పుడు ఎందుకు వేయించుకో? నాకు కొంచెం చెమట పోసింది అనుకో, గబగబా తగ్గిపోద్దా? ఎంత అయిపోయింది అక్క కొయ్యటం? ఆకు ఆ పక్క ఉన్నట్టుంది కదా. కొద్ది సగానికే కదా మునం. అందరు మునాలు పట్టుకొని సగం దాకా. పల్లె నుంచి ఎంతమంది వచ్చారు అక్క? కృష్ణశెట్టిపల్లి నుంచి 7 మంది. దిగుమెట్ట తాండా నుంచి ఈసరిబాయ్ చెప్పు. రాజీ నువ్వు ఇంకొకరు ప్రసన్న ఎవరో ఒకరు లేచి చూడు ఏం తెలియదు నీకు అంటుంది. అది కుట్టిన వాళ్ళకే కదా బాధ తెలిసేది. రవి ఆ వల్ల లేవు కానీ ఈ వల్ల వేయాలి రవి. వీళ్ళు వేసుకొని ఇబ్బంది అయింది తాళ్ళు. ఆ వల్ల ఆ తాళ్ళు వేయాలి ముందు. అవి వాళ్ళు వేసుకొని ఇబ్బంది అయింది.
ఎదురుగా కనిపిస్తుంది కదా మేస్త్రమ్మ. మా మామిడి తోట ఉన్నప్పుడు ఈ ఆంటీ వచ్చి పొగాకులో ఏమేమి వేసాం ఆంటీ అప్పుడు? పిచ్చున్నట్టుంది. మిరప, టమాటా, అవి కందిలు కూడా వేసాం. కంది వేసాం. కందిలో కాకరకాయలు కోసుకెళ్ళే వాళ్ళం. వేసామా ఆంటీ? కంది వేసాక మామిడి చెట్లు దెబ్బతిన్నాయి. పత్తి వేసాము. ఈ ఆంటీ 3 రోజులు చేలో మొత్తం ఆకు కోపించి ఇలా కుప్పేపించింది. తర్వాత 4 రోజులు వాన పట్టుకుంది. 5వ రోజు వచ్చి తీస్తుంటే ఇట కాడలు బయటకు వచ్చినాయి. ఆకంతా పాసిపోయి. ఎంత నష్టం అంటే అప్పుడు. అప్పుడు మా అబ్బాయి కడుపులో ఉన్నాడు. మా ఆయన చేనికి వస్తే మా అత్త వాళ్ళ ఆడబిడ్డ దగ్గరికి వెళ్తే నేను ఒక్కదాన్ని ఆటో ఎక్కి వచ్చా. మళ్ళీ ఈసారి పొగాకేసాం. ఇప్పుడు ఈరోజే కోసారు. కోస్తే పాపం ఈ అక్కకి తేలు కుట్టింది. ఏమో మాకు ఎప్పుడో సీనియర్ మేస్త్రమ్మ. బాగా గట్టు స్ట్రాంగ్గా ఇట్లా జరుపుకోరే దగ్గరికి ఆరదాకు దగ్గర కట్టు. జాంటి పెట్టరు రవి. బా ఎంత చంపు కుట్టినారు తల్లి. తాడు లేకుండా కుట్టి పెట్టినారు. కాదు అంతా చంపు కుట్టకుంటే యాండి ఇడుండి కట్టేసేయి. అన్న పట్టుకుంటా ఉంటాడు. దేశం వల్ల తిరిగి ఆగు తీసి పక్కన వేసుకొని ఇట్టే రావచ్చు కదా. అదే ఆగు తీసి పక్కనేసి మేము కూడా డబ్బులమ్మా కానీ ఆకులు కాదులమ్మా. మా కొద్దిగా ఆకు దగ్గర పుట్టిన చాలని చూడండి. వేపించుకోలేదు, ఏం వేపించుకోలేదు కానీ పోసాయి చాలు నిలబడడం లేకుంటే నువ్వు ఇవి మంచివి లేవు. అట్లా ఉండటంలే కదా. చెప్పవా ఏం లేదు తాత. భయంగా దానిలో మళ్ళీ వేయించుకుంటా తాత. 3 కూరలు మళ్ళీ వేయించుకుంటాము. ఓకేనా రూప్లీ? ఓకేనా? ఇంకా మళ్ళీ తెచ్చి మళ్ళీ ఆకు బాగా అన్ని వేసి పెట్టిపోయి సలసల కుట్టినట్టు చూసి తేలి ఏమో కుట్టాల్సింది. ఏమో కుట్టింది ఆమె. లేపి ఏమో కూర్చొని జస్ట్ మిస్ ఆమెకి. ఎవరు మనిషి పోతారులే ఉంటారు ఇంకా 1 గంట. గ్లాస్ తీసుకో. వీళ్ళందరూ కూల్ డ్రింక్ పోసి నేను తాగడం మర్చిపోయా. నువ్వు తాగాల్సింది ఎవరొద్దు. ఈమె చూడండి అసలు తేలుగుట్టి కూల్ డ్రింక్ తాగుతుంది. తాగచ్చా? ఏం తేలేదు మరి. ఇవన్నీ మోసింది ఆమె. కొంచెం ఎక్స్ట్రా పోయి ఆచారమ్మకి కొంచెం ఎక్స్ట్రా పోయి. కలర్ చూడ పొద్దు నుంచి తాళ్ళు ఎత్తింది. ఎక్స్ట్రా పోయద్దు. కలాదరు లేడే. కలాదరు ఎక్కడికి వెళ్ళాడు? కలాదరు ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్పలా. పోసారా ఆమెకి ఎక్స్ట్రా? అది కానీ బాగా తెచ్చింది నాకు. చారీ కనగా దాం అనుకోని బాగా
డ్యూటీ పడిగించడానికి చారికన్నా బండి కాలేదు బండేసుకొని పోతాడా ఈడి కూడా బండేసుకొని కులకాలు అన్నాడు అయినా పర్వతి కాకి మెత్తగా బండేసుకొని పోవాలంటే నడుచుకుంటూ పోతున్నారా? అందుకే అంత లాభ అవుతుంది ఏం తప్పితే చేయాలి. ఎంతకుంటే ఏమైతుందమ్మా బాయ్ రూప్లీ. రాను. టాటా అన్న. రేపు కొంచెం పెద్దలాడరా అన్న, కొంచెం రేపు పెద్దలాడరా. ఆ చేలో అవి తేడానికి అవి కట్టడానికి నువ్వు ముందు వస్తానే పని అవుతుంది. నువ్వు ఆటోలరా? ఈశ్వరి బాయ్ బాయ్. ఏం వచ్చి రేపు వస్తుందా అండి? జాగ్రత్త పట్టుకోండి. సౌందర్య లహరి. ఈరోజు నీ టైం బాగుంది, బేజలు బాగాలేకుంటే నీ టైం బాగుంది. కూర్చొని లేసావు, ఆమె కూర్చోగానే ఆమెకు తేలు కుట్టింది. బాయ్. మేము మా చేలో అక్కకి తేలు కుట్టింది. తేలు కుడితే వదిలిపెడదామని వచ్చి ఇంకా పాలకోవ తీసుకొని వెళ్తున్నాం. ఇది మీరు పాలకోవలు బీరోలో ఆరబెట్టారా? బీరోలు ఎందుకక్క? ఆరడానికా? పొద్దునుంచి ఎలా ఉన్నామే, టిఫిన్ తినకుండా అన్నం తినకుండా 4:20 అయింది. ఓపెన్ చేయి. ఇంటికి పోయేదాకా ఉండలేము. ఇంటికి పోయేదాకా ఉండలేక ఇక్కడే తింటున్నాం. పండుది ఇప్పుడు తినడానికే. 50 ఎందుకు 40 తీసుకో. ఎప్పుడు ఈ డైలాగ్ సిలిండర్ వచ్చింది. చూద్దాం వచ్చిందా లేదో. సిలిండర్ వచ్చింది. ఇంటికి వచ్చేటికి 4:45. గ్యాస్ అయిపోయిద్దండి అది. సార్ రాత్రి అలా బుక్ చేసావే? నేను నైట్ బుక్ చేసావు కదా. పొద్దున్న నేను ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందని. ఎట్నో సేవ్ అయిందా? అది చేసేదేదో 2 రోజుల ముందు చేయొచ్చుగా. అన్నం వేస్ట్, పప్పు వేస్ట్. అన్నం సగం ఉడికింది. పట్టుకోవాలా?
మా అమ్మ పెట్టించిన 5 జంచుగడ్ల పొద్దు నుంచి ఆహారం మనకి. లేకపోతే కళ్ళదిరిగి పడిపోయేవాళ్ళం. మా అమ్మ జంచుగడ్డలు ఉడకేసి 5 ఇచ్చింది, 3 తిన్నా. 6 ఇచ్చినట్టుంది, దీంట్లో 3 ఉన్నాయి. ఇవి తినే పొద్దు నుంచి పని చేసి ఇప్పుడు ఇంటికి వచ్చాం. టాటర్ పడుతుంటే వెళ్ళి మా ఆయన చేలో ఉండి ఆడే పడుకొని నిద్రపోయాడు. నేను పొగాకు కుట్టించి ఆడే ఉండి ఈ టైం అయింది. ఈరోజు పొద్దుంచి టిఫిన్ లేదు. కొత్తపల్లి పాల్కోవా, చికెన్ ఫ్రైడ్ రైస్. ఆ రిమోట్ నాకే మాట ఉంటుంది. ఇంకా చల్లగా అయిపోద్ది చికెన్ ఫ్రైడ్ రైస్. మా లైఫ్లో వచ్చిన ఈ చేంజ్ని జీర్ణించుకోలేక చికెన్ ఫ్రైడ్ రైస్ని జీర్ణించుకుంటున్నాను. రేపు కూడా ఉంది పొగాకు కోసేది. రేపు పొద్దున వెళ్ళాలా? నిన్న మా హస్బెండ్ మాట ఇచ్చాడు సినిమా తీసుకెళ్తా అని. ఎంత పని ఉన్నా సరే మాట తప్పకుండా ఇప్పుడు సినిమా తీసుకెళ్తున్నాడు. ఏం సినిమా అక్కలా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా అంట. చూసేద్దాం రండి. ఏంటమ్మా? నేను టికెట్ పెడతా అన్నానా? నువ్వు టికెట్ పెడతా అంటే నేను స్నాక్స్ పెడతా అన్నా. తెలివి నీకే బాబుకి. చేలో పని అంతా చేసుకొని వచ్చి ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాం. 1 అవరా? ఒక ½ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు సినిమాకి వెళ్తున్నాం. నిన్న మామూలుగానే అన్నావు కదా సినిమా తీసుకెళ్తా అని. క్యాజువల్గా సినిమా తీసుకెళ్తా అన్నాడు. ఇప్పుడు బుక్ అయిపోయాడు. మా ఆయన బాగా మెయింటైన్ చేస్తాడు. వైట్ అండ్ వైట్ వేసాడు. నాకు కుళ్ళు లేదు, జల్తీ లేదు. బా 6:30 సినిమా ఎన్నింటికి స్టార్ట్ అయితే ఆడుతుందో చూడబోతే ఎలా? ఏ సినిమా ఆడుతుంది? ఏంది ఇది? ఎప్పుడు మారింది? ఏం సినిమానో తెలియకుండా వస్తే ఎలా? మేము అనుకున్న సినిమా ఆడట్లా ఈ ఏసీ థియేటర్లో. ఎందుకలా? ఏం చేద్దాం ఇప్పుడు? టైం సినిమా ఆడట్లేదని ఇప్పుడు వేరే సినిమా హాల్కి వెళ్తున్నాం. ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు బండి వేసుకొని వెళ్తున్నాం ఇంకో థియేటర్కి. చిన్నగా వేరే థియేటర్కి ఇప్పుడు బండి వేసుకొని వెళ్తున్నాం. రైట్ ఫాస్ట్గా ఇంకా టైంకి వెళ్ళాలి. లక్కీగా గేట్లు పడాలి, అయితే గేట్లు పడి ఓ 10 నిమిషాలు ఆగిపోవాల్సి వచ్చేది. ఏంది ఈ గేట్లు పడుంటే క్యాన్సిల్ అయ్యేది. ఎట్నో గేట్లు పడలా. గేట్లు పడితే వెనక్కి తీసుకెళ్ళేవాడు కదా. ఎంతకీ దీంట్లో ఏం సినిమా ఆడుతుందో? ఏం సినిమా ఆడుతుంది? వైజయంతి.
సినిమా స్టార్ట్ అయిపోయిందా? ఫాస్ట్గా పెట్టు. స్టార్ట్ అయిందా సినిమా? స్టార్ట్ అయిందంట. 5 నిమిషాలు అయిందంట. తొందరగా నేను వెళ్తా ఫాస్ట్గా. సైడ్ ఉంటాయా? అదే దెబ్బిద్దామని పఠాన్ హాయ్ నీతో కలిసి సినిమా ఫైట్ పిక్చర్స్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది కాబట్టి ఇంకా తెలియదు. సెకండ్ హాఫ్ అయితే కానీ ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. మా ఆయన 2 చాయిస్ ఇస్తా, ఏ సినిమా తీసుకెళ్ళాలన్నాడు. ఒకటి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి, ఒకటి వైజయంతి సినిమాకి. లాస్ట్ వైజయంతికి వచ్చింది. ఇక్కడమ్మ అక్కడ అబ్బాయి వెళ్ళిపోయినట్టుంది కదా. సినిమా మా ఊళ్ళో అది వెళ్ళిపోయినట్టుంది. ఈ రెండిట్లో ఏ సినిమాకి తీసుకెళ్ళాలని ఇంట్లో అడిగాడు. అడిగితే ఏదో ఒక సినిమాలే అన్నా. కానీ ఈ సినిమానే ఫైనల్ అయింది అనుకోకుండా. అంతేగా. పాప్కార్న్, కూల్ డ్రింక్ ఏది నాది ఏది నీది? సినిమాని చూపించి నా కొడుకును గుర్తు తెచ్చేవే. నా కొడుకు కూడా నాకు ఇచ్చిన మాట కోసం హాస్టల్లో ఉంటున్నాడు. సినిమా స్టోరీ హైలైట్గా ఉంది. అమ్మకి ఇచ్చిన మాట కోసం కొడుకు ఏడుపు తెప్పించేశాడు. చైనర్ కూడా హైలైట్గా ఉంది కదా. నీకేమనిపించింది? సినిమా అనుకొని వెళ్ళింది ఒకటి, అది చూడాలా ఇది చూడాలా అని మా ఆయన ఇంట్లోనే అడిగితే అది లేదు ఇది ఉంది. స్టోరీ మాత్రం సూపర్ ఉంది. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ రూట్ తీసుకెళ్తుండే అనుకున్నా చూడా అని. అంజనేయ నా కొడుకు నువ్వే చూసుకో. లేడు, ఇంటికి వెళ్ళిపోయాడు. భాషన్న అక్కడ ముందున్నాడు. భాషన్న మనకొచ్చేనేమో. ఇంతకు చూడ ఉందో లేదో. నీకోసం అటు నుంచి ఇటు వస్తున్నావు అన్న. 2 తెస్తాడంట కదా. అది షర్బత్. ఏదన్నా తాగాలి తినాలంటే అప్పుడప్పుడు అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడలేదని మళ్ళీ మెయిన్ బజార్కి వెళ్తున్నాం. ఏంటో మన ఇంత ఫుడ్డీలో తినాలన్నా తాగాలన్నా ఎక్కడ బాగుంటే అక్కడికి. నాన్న దగ్గర అయిపోయినాయి, ఇక్కడ ఉన్నాయని అడిగితే ఇక్కడ కూడా అయిపోయినాయి అంట. టైం 10 అవుతుంది కాబట్టి అన్ని షాపులన్నీ క్లోజ్ చేశారు.
ఆయన చికెన్ ఫ్రైడ్ రైస్ తింటావా అని అడుగుతున్నాడు. ఇప్పటికే లేట్గా తినడం వల్ల అరగలేదు. సినిమా అయిపోయింది. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూపించాడు. సోడా తాగటం అయిపోయింది. బాధపడతాడు. ఆత్మారాముడు బాధపడకుండా సోడా తాగాం. ఇది కదా లైఫ్ అంటే. ఏమండి ఇది కదా లైఫ్ అంటే. అనుకున్నట్టు సినిమా చూసి వచ్చేసాం. సోడా తాగాలనుకుని ఆత్మారాముడిని శాంతించాం. సోడా తాగేసాం. ఏమండి సినిమాలో అమ్మ ప్రేమ చూపించారా, కొడుకు ప్రేమ చూపించారా? కొడుకు ప్రేమ ఎలా ఉంటుందో సినిమాలో చూపించారు. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ సినిమా. అసలు చాలా బాగుంది. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నప్పుడే ఏ సినిమా తీసుకెళ్ళాలి నిన్ను, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి తీసుకెళ్ళాలా, వైజయంతి సినిమాకి తీసుకెళ్ళాలా అంటే చాయిస్ నీ ఇష్టం అన్న తర్వాత మా ఇంటి దగ్గరే శ్రీనివాసాల్లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఆడుతుందే దానికి వెళ్దాం అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సినిమా ఆడట్లేదు, వేరే సినిమా వస్తే ఇది కాదని మేము ఫాస్ట్గా వచ్చేసి ఇంకా బండి వేసుకొని వెళ్ళాం రాచర్ల గేటుకి. వెళ్ళిన తర్వాత గేట్ పడితే ఇంకా రిటర్న్ ఇంటికి ఇంకా టైం లేదు, ఇంటికి వచ్చేద్దాం అనే మనసులో అనుకున్నాం. ఇంక ఇంటికి వచ్చి మా అత్తకి బాయ్ చెప్పేసి బండి ఎక్కేసి వెళ్ళాము. మనం వెళ్ళాడు సినిమా స్టార్ట్ అయింది కదా. స్టోరీ మాత్రం చాలా బాగుంది కదా. నీ ఫీలింగ్ ఏంటి సినిమా చూశాక? బ్రహ్మాండంగా ఉందా? కానీ నాకు నా కొడుకు గుర్తొచ్చాడు. నా కొడుకు అమ్మకి ఇచ్చిన మాట కోసం హాస్టల్లో అలా ఉంటున్నాడు. చాలా స్ట్రాంగ్ అయ్యాడు. ఇంకా ఏంటి కలవాడు? అంతే కాదేదో చెప్పు. ఏమండి ఉత్తేజ్ నాకు ఇచ్చిన మాట కోసమే కదా.